2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే చరిత్ర సృష్టించారండి. ఓటమి నేర్పిన పాఠాలనుకోండి, ఓటమి తర్వాత కుంగిపోకుండా నిలబడిన విధానం ఒకటి పవన్ కళ్యాణ్‌లో గొప్ప నాయకుడినే ప్రజలకు చూపించిందండి. నిజంగానే పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఆయన ఓడిపోయారు గత ఎన్నికల్లో. అలాంటిది 100% విక్టరీ. 21 స్థానాలు అసెంబ్లీలో, ఈ 2 పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాలు తన పార్టీని గెలిపించుకున్న విధానం, దాన్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి విధానం, అలాగే విపక్షాల ఓటు చీలకుండా నేను నిలబడతానన్నటువంటి మాట కట్టుబడ్డ విధానం, అలాగే జన సైనికుల్ని పోరాట పటిమ దిశగా అంటే ఓటుని ట్రాన్స్ఫర్ చేసే విధంగా ట్రాన్స్ఫర్ చేయడంలో ఆయన చూపించినటువంటి చొరవ, ఇవన్నీ కూడా ఎంతో పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిని పవన్ కళ్యాణ్లో మనం చూస్తున్నామండి. ఏదైనా ఏపీలో ఒక సుస్థిరమైనటువంటి అభివృద్ధి దిశగా సాగేటటువంటి ఒక ప్రభుత్వం రావాలి. అలాగే నిరుద్యోగ సమస్య చాలా కాలంగా మెగా డిఎస్సి అనేది వేయాల్సి ఉందన్నమాట. అది త్వరలోనే వేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, నిజంగానే ఈ ఎన్నికల్లో టాప్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అండి. ఎంతోమంది జన హృదయాన్ని గెలుచుకున్నటువంటి ఏకైక నేత ఎవరు ఏపీలో అంటే మాత్రం పవన్ కళ్యాణ్. జై హో పవన్ కళ్యాణ్, జై హో.